గుడ్ ఈవినింగ్ లీడర్స్. సూపర్. మై సెల్ఫ్ వచ్చి సురేష్ ఫ్రమ్ ఇచ్చాపురం. నేను వచ్చి యాక్సిస్ ఇండియా బిజినెస్ అనేది 1.5 ఇయర్గా నేను చేస్తాను. ఈ బిజినెస్లో వచ్చి దాదాపు వచ్చి మినిమం ఒక 5 to 7 lakhs సంపాదించుకున్నాను. ఈ బిజినెస్ ఏమంటే ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అవి వచ్చి చాలా మందికి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఓకేనా, మనం ఒక వస్తువు కొనాలా అమ్మాలా చేయాలంటే అది మన వల్ల కాదు. ఓకేనా, మీరు ఇంట్లోనే ఉండి ఒక నెలకి మినిమం 5,000 నుంచి 40,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. అది మీ పార్ట్ టైంతోనే మీరు సంపాదించుకోవచ్చు. ఓకేనా, దానికి వచ్చి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేసి నేను చెప్తాను. ఇది ప్రతి ఒక్కరు వచ్చి వినండి. మీ యొక్క లైఫ్ వచ్చి మార్చే ఒక అవకాశం లీడర్స్. ఇక్కడ చూసారంటే మనము ఇక్కడ జూమ్లోనికి వచ్చి వెళ్తాం. ఇక్కడ మీకు ఏదైనా సరే మీకు వచ్చి సార్ నాకు ఈ బిజినెస్ వచ్చి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ బిజినెస్ నుంచి నా లైఫ్ మార్చుకుంటాను అనేసి మీకు ఒక కళ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీ యొక్క కళను అనేది నెరవేర్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఒక్క నిమిషం లీడర్స్. ఓకే, ఇక్కడ చూసారంటే కంపెనీ వచ్చి ఇక్కడ ఉన్నాము యాక్సిస్ ఇండియాలోన. ఓకేనా, ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్పుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చి రండి బ్రతుకుదాం, మనకు నమ్మ వచ్చే ప్రతి ఒక్కరికి బ్రతికిద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ చూసారంటే మనకి బేసిక్గా ప్రతి ఒక్కరికి బేసిక్గా కావాల్సింది ఏమంటే మంచి ఆహారం తినాలా, మంచి డ్రెస్ వేసుకోవాలా, మంచి ఇంట్లో ఉండాలా, బైక్, కారు, మ్యారేజ్, బంగారం ఇవన్నీ మనకు కావాలా. కానీ ఇవన్నీ మనకు ఫుల్ఫిల్ అవుతాయంటే అవ్వట్లేదు. ఎందుకంటే మన ఇన్కమ్ బట్టి మనకు ఫుల్ఫిల్ అవుతాయి అనమాట మన లైఫ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసారంటే మన బిజినెస్ ఎటువంటి బిజినెస్ అంటే ఇండియాలోనే #1 ఆన్లైన్ షాపింగ్ యాప్ వచ్చి మనది. ఓకేనా, AxisIndia.com స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ఇది. తర్వాత వచ్చి ఆఫ్లైన్ షోరూమ్ కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూసారంటే జనరేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక జాబ్ చేసుకున్న వాడికి కూడా ఏమంటే సెకండ్ ఇన్కమ్ అనేది మనకు కావాలా. ఓకేనా, ఈ సెకండ్ ఇన్కమ్ వచ్చి మనం ఎటువంటి బిజినెస్లో ఉన్నామంటే మనం ప్రతిరోజు మన నిత్య అవసరాలు మనకు తెలిసిన ఏదో ఒక సూపర్ మార్కెట్లో వచ్చి మనం పర్చేస్ చేస్తాం. అదే విధంగా ఆన్లైన్ చూసారంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఈ విధంగా ఎన్నో ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి. కానీ దీని నుంచి మనకి ఏదైనా ₹1 వచ్చి సేవింగ్ అవుతుందా, మనకి ఏదైనా ఇన్కమ్ వస్తుందంటే జీరో. కానీ ఇక్కడ AxisIndia.comలో వచ్చి మనం ఇక్కడ బిజినెస్ పార్ట్నర్గా వస్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూసారంటే మన కంపెనీ ప్రొఫైల్ వచ్చి 27 జూలై 2018, హెడ్ ఆఫీస్ వచ్చి చెన్నై క్రోంపేటలో ఉంది, ప్లస్ కస్టమర్ నెంబర్ ఉంది, బ్రాంచ్ ఆఫీసులు కూడా 150 మీదగా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఇది మనకి రియల్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే ఏమంటే ఇండియాలోనే #1 ఆన్లైన్ షాపింగ్ యాప్ ఇది. ఓకేనా, ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా ఇక్కడ మనకు ఉంది. మన కంపెనీ ఎండి సార్ సెంథిల్ కుమార్ సార్, సిఇ బాబు సార్ ఒక 12 మందితో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజుకి 41 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, 500 మంది సిఈడిగా ఉన్నారు. దీంట్లో నేను ఒక సిఈడిగా ఉన్నాను. 3,000+ ఈడీగా ఉన్నారు. నా టీంలోన 4 ఈడీస్ ఉన్నారు. ఇక్కడ చూసారంటే గవర్నమెంట్ లీగల్గా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా లీగల్గా ఉంది. ఇక్కడ మనకేమంటే క్వాలిటీ అయిన వస్తువుల గురించి ప్రోడక్ట్ ఆన్లైన్ దొరికేవి, ఆఫ్లైన్ దొరికేవి లీగల్గా సర్టిఫికేట్ తీసుకున్నారు. తర్వాత జిఎస్టీ నెంబర్ కూడా ఇక్కడ మనకు ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే వెబ్సైట్, దీంట్లో ఏదైనా లింక్ అంటే లేదు, డైరెక్ట్గా మనమే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి యాక్సిస్ ఇండియన్ కొడితే యాప్ వచ్చేస్తుంది. ఓకేనా, కంపెనీ వచ్చి డెలివరీ టీమ్ ఉంది, సాఫ్ట్వేర్ టీమ్ ఉంది, హెడ్ ఆఫీస్ ఉంది, వేరియస్ ఉన్నాయి, మొత్తం వచ్చి కంపెనీ చూసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటే మనకు ఉన్నాయంటే ఆలోచించండి, డైలీ తీసుకునే ప్రొవిజనల్ ఐటమ్స్. ఓకేనా, లక్స్, కోల్గేట్, ప్రెసిడెంట్, టీ పొడి, కాఫీ పొడి, మనకి ఇంటికి కావాల్సిన చికెన్ మసాలాలు, ప్రొవిజన్స్ ఐటమ్స్ అనేది మనం రోజు తీసుకునే ప్రొవిజన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, తర్వాత వచ్చి మెన్ పేసన్, ఉమెన్ పేసన్, గార్మెంట్స్, కిచెన్ అప్లికేషన్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మీషో లాగా, అమెజాన్ లాగా మనకు దీంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఓకేనా, తర్వాత ఇక్కడ చూసారంటే ఇక్కడ ఫారిన్ కంపెనీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చి ఫారిన్ కంపెనీ, ఒక
వీళ్ళకి జస్ట్ యాడ్ ప్రమోటింగ్కే 50 కోట్లు వచ్చి ఒక నెలకి ఖర్చు పెడుతున్నారు. అంటే ఇండియా టర్న్ ఓవర్ అవుతుంది 100 కోట్లు. 50 కోట్లు వాళ్ళకి ఇచ్చినా సరే 50 కోట్లు వాళ్ళు ఫారెన్ నుండే సంపాదించుకుంటున్నారు. ఓకే, ఇంకొక విషయం ఏమంటే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఒక సంవత్సరానికి 1500 రూపాయలు కట్టాలి. అది వచ్చి ఫ్రీ డెలివరీ ఇస్తాడు, ఇన్కమ్ ఉండదు, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలా. ఓకేనా, ఇదే విషయం మన కంపెనీ ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ యాప్ వచ్చి ఈ 5 సంవత్సరాల్లోనే 50 మంది దాదాపు వచ్చి 1 కోటి రూపాయల నుంచి 6 కోట్ల వరకు సంపాదించుకుని ఉన్నారు. 500 మంది కారు తీసుకున్నారు. 4 లక్షల మంది 1 నుంచి 99 లక్షల వరకు సంపాదించుకుని ఉన్నారు. నేను దీంట్లో ఒక ప్రైమ్ నెంబర్గా వచ్చి నేను వచ్చి కూడా ఒక 5 to 7 lakhs సంపాదించానంటే నేను కూడా ఒక 4 లక్షల మందిలో నేను ఒక వ్యక్తిని. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏం సార్ మనం చేయాలంటే మన కంపెనీ ఇండియాదని, అంబానీ వచ్చి మనకు తెలిసి కోటీశ్వరుడు, జియో మార్ట్ ఉంది, రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది, జియో పే ఉంది. దీనికి వచ్చి ఎవరు వచ్చి అంబాసిడర్గా ఉన్నారంటే ధోని వస్తున్నారు. ఓకేనా, ఇదే వచ్చి మన కంపెనీ ఇండియా ఓనర్స్ వచ్చి సెంథిల్ కుమార్ సార్ అండ్ సి బాబు సార్. ఇదే వచ్చి సేమ్ వచ్చి ఆన్లైన్ షాపింగ్ యాప్, సేమ్ వచ్చి ఆఫ్లైన్ ఉంది, సేమ్ వచ్చి యాక్సిస్ పే ఉంది. యూ నీడ్ యూ ఇక్కడ చేసేది మనం జస్ట్ ప్రమోట్. ఓకేనా, ఇక్కడ ఏమంటే వరల్డ్లోనే నెంబర్ 1 బిజినెస్ ఏమంటే ఈ కామర్స్ బిజినెస్. ఈ కామర్స్ బిజినెస్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ ఈ విధంగా ప్రతి ఒక్కొక్క దేశాల్లో ఉంది. కానీ 2034 గ్లోబల్లో చెప్తుంది ఏమంటే మనము కూడా వచ్చి యాక్సిస్ ఇండియా అనేది 2034 మన వరల్డ్ మొత్తం తెలుసుకునే ఒక బిజినెస్ గా మారుతుంది. ఇక్కడ చూసారంటే సార్ దీంట్లో ఏం సార్ నేను చేయాలంటే జస్ట్ ప్రమోటర్ యాప్ విత్ ఒక ప్రైమ్ నంబర్గా వచ్చి నో సేల్స్. నువ్వు వచ్చి ఇక్కడ ఎవరికి సామాన్లు అమ్మొద్దు, నో పర్చేస్, సామాన్లు వచ్చి రెగ్యులర్గా తీసుకోవాలా అవసరమే లేదు, నో టార్గెట్. ఓకేనా, దీనిలో టార్గెట్ కూడా ఏం లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకి ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ చూసారంటే ఏంటి సార్ ఈ బిజినెస్ దేనికి చేయాలా, నాకు ఏమైనా లాభం ఉందా అంటే బెనిఫిట్స్ ఆఫ్ ఒక ప్రైమ్ నెంబర్గా వస్తే మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఓన్లీ 1 time పర్చేస్. సార్ ఏంటి సార్ సామాన్లు వచ్చి మనం పర్చేస్ చేయాలంటే మనము ఎక్కడికో తీసుకున్న సామాన్లే వచ్చి ఒక ప్యాకేజ్ లాగా, గిఫ్ట్ ప్యాకేజ్ లాగా మనం 1 time మనం తీసుకుంటే చాలు. యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి క్రియేట్ అవుతుంది. లాట్ ఆఫ్ డిస్కౌంట్ 6 నుంచి 60% వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ దీంట్లో ఉంది. ఫ్రీ డెలివరీ లైఫ్ లాంగ్ ఉంది. ఫ్రీ ట్రైనింగ్ జూమ్లో ఉంటుంది. నో రెన్యువల్. ఎక్కడ మనం ప్రతిసారి డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఏంటి సార్ వచ్చి పర్చేస్ చేయాలంటే మనకి ఎవరిబుల్గా ఉండే ఇక్కడ ట్రాలీ బ్యాగ్ కిట్ ఉంది 7500 రూపీస్కి. మీడియం అండ్ స్మాల్ వచ్చి రెండు వచ్చేస్తే 7500 రూపాయలకి. ప్లస్ వచ్చి డిస్కౌంట్ కూపన్ వచ్చి 500 రూపాయలు ఉంది. ఓకేనా, మనం ఇక్కడ టోటల్ బెనిఫిట్ చూసారంటే 8000. నాకు వచ్చి ఫ్యామిలీతో నాకు కావాలి సార్, నాకు వచ్చి బిగ్ బ్యాగ్ కావాలంటే ఇక్కడ 6500 ఉంది. దీంట్లో ట్రాలీ కిట్ 6500కి వస్తుంది. డిస్కౌంట్ కూపన్ 500. ఇక్కడ చూసినా సరే మనకి 7000 వచ్చి బెనిఫిట్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏమంటే ఇక్కడ మెన్ వాచ్ కిట్ ఉంది, లేడీస్ వాచ్ కిట్ ఉంది. ఏమంటే సార్ 6000 రూపాయల వాచ్ అంటే 100 రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు వాచ్ ఉంది. ఓకేనా, ఈ రోజు వచ్చి వాచ్ ఎప్పుడైతే ఒక టైంకి చూసేవారు, కానీ ఇక్కడ ఏమంటే వాచ్ అందానికి మనం చూస్తున్నాం, ఎక్కువ ప్రాపర్టీ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ వాచ్ మెన్ వాచ్ ఉంది 6200 రూపాయలకి మనకి 6000 రూపాయలు వాచ్ వచ్చేస్తుంది. ప్లస్ వచ్చి డిస్కౌంట్ కూపన్ 500 రూపాయలు ప్లస్ 200 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూపన్. ఓకేనా, ఎలా చూసినా సరే మనకి 6500 రూపాయలు వచ్చి మనకి బెనిఫిట్ ఉన్నాం. ఇక్కడ ఏమంటే పూర్తిగా ఆటోమేటిక్. ఓకేనా, వితౌట్ బ్యాటరీ ఉండదు. ఓకేనా, దీంట్లో వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. ఓకేనా, దీంట్లో ఏమంటే 6 months కూడా మనకి వారంటీ కూడా ఉంది. ఈ వాచ్కి లేడీస్కైనా జెంట్స్కైనా మనం తీసుకోవచ్చు. తర్వాత చూసారంటే కిరాణా సామాన్లు కూడా వచ్చి ఎక్కడో ఒక దగ్గర కిరాణా సామాన్ల పప్పు, ఉప్పు, చింతపండు ఈ విధంగా ఏదో ఒక షాప్లో మనం కొంటున్నాం. ఆ షాప్ కూడా మనకి ఎవరైనా బిజినెస్ ఇచ్చారంటే బిజినెస్ అనేది ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ అదే 1 time వచ్చి 6600 రూపాయలకు వచ్చి మనకి కావాల్సిందే ఒకే ఒక్కసారి ఎంఆర్పి రేట్లోనే కిరాణా సామాన్లే 4000కి వస్తాయి, 40 items. తర్వాత చూసారంటే జస్ట్ లీప్ వచ్చి వరల్డ్లోనే నెంబర్ 1 థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ నాప్కిన్ కిట్ వచ్చి 1000 రూపాయలు. ఓకేనా, 250 రూపీస్ 1 బాక్స్. తర్వాత వచ్చి ఫుడ్ ప్యాచ్, మన హెల్తీ గురించి ఫుడ్ ప్యాచ్ ఇస్తున్నారు 1200. అంటే ఇక్కడ 6600 రూపాయలు కట్టేదానికి 6200 రూపాయలు వస్తువులు వచ్చేస్తున్నాయి. ప్లస్ వచ్చి డిస్కౌంట్ కూపన్ వచ్చి 500. ఇలా చూసినా సరే మనకి బెనిఫిట్ ఎంత అంటే 6700 రూపాయలు. ఓకేనా, తర్వాత చూసారంటే హోమ్ అప్లికేషన్. ఇవన్నీ నేను చెప్పేది ఏమంటే 1 time పర్చేస్.
ఓకేనా. ఇక్కడ బెనిఫిట్స్ వచ్చి మనకి మిక్సీ వచ్చి 3800కి, ఫుడ్ ప్యాచ్ వచ్చి 1200, డిస్కౌంట్ కూపన్ 3000. ఇలా చూసినా సరే మనకి బెనిఫిట్ ఎంత అంటే 8000. ఓకేనా. ఇక్కడ చూసారంటే డ్రెస్ ఒక పండక్కి మనం ఎక్కడో ఒక దగ్గర బట్టలు తీసుకుంటాం, మనకు నచ్చిన బట్టలే కదా తీసుకుంటాము. ఇక్కడ అదే ఒక షాప్ మార్చి ఒక షాప్ దగ్గర బట్టలు తీసుకున్నా అంటే మనం ప్యాకేజీలో రావచ్చు. 4600 ప్యాకేజ్ ఉంది. గార్మెంట్స్ వచ్చి 2000 రూపాయలు బుక్ చేసుకోవచ్చు. ఫుడ్ ప్యాచ్ 1200 రూపాయలు, డిస్కౌంట్ కూపనే 4600. ఇలా చూసినా సరే మనకి 7800 అండి బెనిఫిట్. ఓకేనా. ఇక్కడ చూసారంటే ఓన్లీ వన్ టైం నెలకి తీసుకునే మన ఇంట్లో అక్క చెల్లి ఈ విధంగా ఉండొచ్చు. ఒక నెలకి ఎక్కడొక్కడో 20 రూపాయలు 30 రూపాయలు ప్యాడ్స్ తీసుకొని దానివల్ల లేడీస్కి అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకేనా. కంపెనీ ఏమంటే ప్యూరిటీగా ఆర్గానిక్గా తయారు చేసిన ప్యాడ్స్ వచ్చి ఎక్కడో ఒక దగ్గర తీసుకునేవి ఇక్కడ వచ్చి వన్ టైం వచ్చి 18 బాక్స్ వస్తుంది. మనం కట్టే 4700 రూపాయలకి 4500 రూపాయలు వచ్చి మనకి నాప్కిన్ కిట్ వచ్చేస్తుంది. ఓకేనా. దీంట్లో ప్లస్ డిస్కౌంట్ కూపన్ 500 రూపీస్. ఇలా చూసినా సరే మనకి 5000 రూపీస్ వచ్చి సేవింగ్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫుడ్ ప్యాచ్ కిట్టింగ్ ఉంది. 4500 కడితే మనకి ఒక 3 బాక్సులు 3600 వస్తాయి. మళ్ళీ ఇప్పటిలాగా డిస్కౌంట్ కూపన్ 4500. ఇక్కడ చూసినా సరే 8100 వచ్చి మనకి ప్రాఫిట్గా ఉంది. ఓకేనా. దీంట్లో వచ్చి డయాబెటిక్స్ వెయిట్ వచ్చి తగ్గుతారు, తర్వాత వెయిట్ లాస్ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్కటి నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసారంటే సార్ డిస్కౌంట్ ఏంటి సార్ డిస్కౌంట్ అంటే ఇక్కడ చూడండి ఎంఆర్పి రేటు 66 రూపాయలు ఉంటే మనకి 44 రూపాయలకి ఇస్తున్నాడు. ఇక్కడ ఎంత సేవింగ్ అయితే 22 రూపాయలు. ఇక్కడ ఒక కాంప్లైంట్ ఇచ్చి 309 రూపాయలు అయితే ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళినా సరే ఎంఆర్పి రేట్ అంతే అంతే, కానీ దీంట్లో 14 రూపీస్ సేవ్ అనమాట. ఈ విధంగా డిస్కౌంట్ కూపన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఆలోచించండి, ఏదో ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసి మన నెలకయ్యే సరుకులే మనము నియర్ బై ఉండే సూపర్ మార్కెట్లో మనం తీసుకుంటాం. దాంట్లో ఎంత అంటే 3000 రూపాయలు అంటే 3000 కదా కడుతున్నాము. కానీ ఇక్కడ ఏమంటే 2500 కడుతున్నాం. అంటే ఒక నెలకి మినిమం 500 రూపాయలు సేవ్, అంటే ఒక సంవత్సరానికి 6000 రూపాయలు సేవ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఒక నెలకి వచ్చి మినిమం వచ్చి 2000 నుంచి 3000 బట్టలు తీసుకుంటున్నాం. అక్కడ కూడా అంతే కదా కట్టాలా. కానీ ఇక్కడ కూడా వచ్చి ఒక డ్రెస్లో కూడా ఒక 500 రూపాయలు అంటే ఒక సంవత్సరానికి 6000 12000 అండి మనం సేవ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సార్ ఇంతేనా బెనిఫిట్స్ ఇంకేం లేవంటే బిజినెస్ ఒక పార్ట్నర్గా వస్తాం. ఏదో ఒక షాపింగ్ తీసుకొని ఒక పార్ట్నర్గా వస్తాం. దీంట్లో నుంచి డైరెక్ట్ రెఫరల్ చేసిన ఇన్కమ్ వస్తుంది, టీమ్ రెఫరల్ చేసిన ఇన్కమ్ వస్తుంది, క్యారీ ఫార్ సిస్టమ్ ఉంది, రీపర్చేసింగ్ ఇన్కమ్ ఉంది, 2.5 లక్షలు సంపాదించుకోవచ్చు, స్పెషల్ ఇన్కమ్ ఉంది. ఈ ఆపర్చునిటీ అనేది ఎవ్రీ ఉమెన్ అండ్ బిజినెస్ మ్యాన్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా. దీంట్లో ఏమంటే వన్ ఐడికి మినిమం వచ్చి 600 నుంచి 60,000 వరకు వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసారంటే సార్ ఇన్వెస్ట్మెంటే లేదంటున్నారు కదా, దీంట్లో ఏం సార్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, మనం డబ్బులు కట్టాలా, నా దగ్గర డబ్బులే లేదు సార్ అంటే ఆలోచించండి. రియాలిటీ ఉన్న డే టు డే లైఫ్లోనే ఇన్వెస్ట్మెంట్ ఏనండి. ఎందుకంటే ఒక ఎల్కేజీ ఫీజు చదవడానికి 40,000, వాడు +2 చదివేటప్పటికి 7 లక్షల రూపాయలు అవుతుంది ప్రైవేట్లోన. వాడు ఫస్ట్ శాలరీకి ఎంతకి వెళ్తారంటే 12,000. 75% పీపుల్స్ వచ్చి ఒక ఎక్కడికో వెళ్ళి జాబ్కి వెళ్తున్నారు. ఓకేనా. ప్రైవేట్ ఎంప్లాయర్గానే వెళ్తున్నారు. ఒక డాక్టర్కి 90 లక్షలు వచ్చి ఖర్చు పెడితే చదివించడానికి వాళ్ళు గవర్నమెంట్ సీట్ రాక ప్రైవేట్లో వెళ్తున్నారు. 40,000 అండి. ఓకేనా. ఒక ఇంజనీర్ వచ్చి మినిమం 5 లక్షల రూపాయలు వచ్చి పెడితే వాళ్ళకి 20,000 అండి శాలరీ. ఒక టీచర్ ఎంఎస్ బీఈడి చదవాలంటే 1 లక్ష వచ్చి చేస్తే అది ప్రైవేట్ ఎంప్లాయర్గా వెళ్తున్నారు 15,000. ఇవన్నీ దాటి ఏమంటే చాలా మంది నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటాను మంచిది అయితే అనేసి దీంట్లో 75% పీపుల్స్ ఏమంటే ఓన్ బిజినెస్ పెడితే 5 లక్షల రూపాయలు ఉండాలి మినిమం. 5 లక్షలు పెడితే దాంట్లో లాస్ ఉండొచ్చు, లాభం ఉండొచ్చు. 75% వచ్చి లాస్ అనమాట. క్రిప్టో కరెన్సీ నువ్వు 1,00,000 రూపాయలు కట్టే, లేదు నువ్వు 2 లక్షలు కట్టు, నువ్వు వర్కే చేయొద్దు, నీకు వచ్చి డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి అని చెప్తారు. అది కూడా వచ్చి ఒక లాస్ ఏనండి. ఓకేనా. ఇక మీద చూసారంటే డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్, నువ్వు జాయినింగ్ అయ్యేది ఫ్రీ ఐడి అని చెప్తారు. తర్వాత వస్తువులు కొనాలా కొనేసి మనం 1,00,000 రూపాయల వరకు ఉండి మనం లాస్ అయిపోతాయి. ఓకేనా. ఇక్కడ ఏమంటే ఆలోచించండి, మనకి కావలసిన ఒక గిఫ్ట్ ప్యాకేజ్ లాగా గార్మెంట్స్ కిట్ తీసుకున్నాం, తర్వాత వచ్చి డ్రెస్, తర్వాత నాప్కిన్ కిట్ తీసుకున్నాం, గ్రాసరీ ఐటమ్ తీసుకున్నాం. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ అంటే కాదండి, నాకు తెలిసి ఈ 3 వచ్చి మన ఇంటికి కావాల్సినవే కదా. ఈ 3 తీసుకోవాలంటే కంపల్సరీ అనేది లేదు. మేము ఫస్ట్ చెప్పేటప్పుడు విన్నారు కదా, ఏ ఒక్క మనం దాంట్లోనే సరే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ 3 వచ్చి మనం తీసుకోవడం వల్ల
మనకి ఏమి బెనిఫిట్ అంటే మనకి కావాల్సినవి సామాన్లు వచ్చి 100% ప్రాఫిట్గా మనకి ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది 3ID ప్లాన్ అండి. ఓకేనా, 3ID అంటే 1 2 3 అనమాట. ఓకేనా, మనకు తెలిసిన వాళ్ళకి ఒక నలుగురికి మనం డైరెక్ట్గా రెఫరల్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ ఎంత అంటే 7,800 రూపాయలు వస్తుంది. ఓకేనా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు 2 పర్సన్స్ సరే 3IDలో వచ్చినట్టయితే మనకి 14,400. ఓకేనా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు 1 3IDs వచ్చినా సరే మనకి ఇక్కడ ఎంత అంటే 28,800. ఓకేనా, ఇక్కడ చూసారంటే టోటల్ ఇన్కమ్ వచ్చి 41,000 అండి. ఓకేనా, ఇక్కడ ఒక నెలకి 41,000 మనం సంపాదించుకునే ఒక అవకాశంలో మనం ఉన్నాం. ఓకేనా, ఇదే వచ్చి ఇంకా నాకు రెయిన్బో ప్లాన్ అంటారు. ఇది ఫ్యామిలీ ఐడి వేసుకుంటే ఇంకా వచ్చి మనకి డబుల్గా త్రిబుల్ అప్గా ఇన్కమ్ వస్తుంది అన్నమాట ఎక్కువ. ఓకేనా, ఇక్కడ 7ID ఫ్యామిలీ ఐడి అంటారు. నేను కూడా వేసుకుంది 7ID వేసుకున్నాను. దీంట్లో వచ్చి 34,300 రూపాయలు. ఓకేనా, దీంట్లో ఒక మనకి నచ్చింది మనము గ్రాసరీ కిట్ తీసుకోవచ్చు, నాప్కిన్ కిట్ తీసుకోవచ్చు, డ్రెస్ కిట్లు 5 తీసుకోవచ్చు. ఓకేనా, లైఫ్ టైము లీస్ట్ ప్రైస్ ప్లస్ ఫ్రీ డెలివరీ. ఓకేనా, ఇక్కడ 7ID వేసుకుంది మనం ఫస్ట్ ఎవరికి జాయినింగే చేయలేదు. ఓకేనా, కానీ మనకి ఫర్ మ్యాచింగ్ వేస్తే 1,800 రూపీస్ వస్తాయి. ఓకేనా, తర్వాత వచ్చి మనం డైరెక్ట్గా రిఫరల్ చేసేది మనం ఒక 8 నెంబర్స్ మనం చేసామంటే 51,600 రూపాయలు వస్తుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు 2 పర్సన్స్ వచ్చి 7IDs వచ్చినా సరే మనకి 1,800 వస్తుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు టీం వచ్చి నలుగురు అంటారు. నలుగురు వచ్చి 7IDsలో వచ్చినలాగా 8 నెంబర్స్ అయితే 1,94,400. ఇక్కడ చూసారంటే 3,48,600 రూపాయలు వచ్చి మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఈ 3.5 లక్షలు వచ్చి మనం సంపాదిస్తే ముందున్నది మన లైఫ్ వచ్చి మారుతుందా లేదా ఆలోచించండి. ఒక నెలకే 3.5 లక్షలు సంపాదిస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించండి, ఒకసారి థింక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏమంటే దానికి విడిచిపెట్టి కూడా కంపెనీ ఏమంటే రీపర్చేసింగ్ ఇన్కమ్. ఓకేనా, మనం ఇక్కడ ఎక్కడో ఒక షాప్ దగ్గర మనం కొంటున్నాం కదా, ఇక్కడ మనం కొనుక్కున్నా సరే ఈరోజు 1వ డేట్ నేను కొన్నాను, లాస్ట్లోనే కొన్నా సరే ఫర్ మ్యాచింగ్ వేసుకోవడానికి వచ్చి ఇక్కడ రీపర్చేసింగ్ ఇన్కమ్ కూడా మనకి లభిస్తుంది. ఒక నెలకి 2.5 లక్షలు. ఓకేనా, జస్ట్ వచ్చి సపోజ్ వచ్చి లెఫ్ట్ సైడ్లో వచ్చి ఒక 1000 PV, రైట్ సైడ్లో ఒక 1000 PV ఫర్ మ్యాచ్ అవడం వల్ల 10,000. ఒక నెలకే వచ్చి 10,000 అంటే ఒక సంవత్సరానికి 1,20,000. ఓకేనా, అదే టీమ్ సైజు పెద్దదైంది, టీంలో ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినవి షాపింగ్ చేసినా సరే లెఫ్ట్ సైడ్లోనే 10,000 పాయింట్ ఫర్ మ్యాచ్ అయ్యేటప్పుడు మనకి ఒక నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ అండి. ఓకేనా, తర్వాత ఒక ఇయర్లో చూసారంటే 12 లక్షలు. ఇక్కడ దీంతో పాటు ఏమంటే ఇన్సూరెన్స్ ఇన్కమ్ ప్లాన్ కూడా ఇస్తున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ప్రతి ఒక్కరికి తెలిసిన ఇండియాలోనే నెంబర్ 1 వచ్చి ఇన్సూరెన్స్ వచ్చి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ యొక్క ఇన్సూరెన్స్ చేసుకున్నా సరే మనకి ఇక్కడ సపోజ్ వచ్చి ప్రీమియర్ అంతే 19,738 రూపాయలు ఉందనుకోండి, మనకి ఇక్కడ ఏంటంటే 17,612 రూపాయలు. ఓకేనా, ఇక్కడ మనకి కంపెనీ నుంచే కమిషన్ వచ్చి 1,672 రూపాయలు ఇస్తారు. తర్వాత పాయింట్ పర్ మ్యాచ్ కూడా అంటే 68 పాయింట్స్ ఇస్తారు. ఓకేనా, ఇక్కడ దీంతో పాటు వచ్చి మనకి ఇక్కడ బైక్, కారు ఏది కానీ ఇన్సూరెన్స్ చేసుకున్నా సరే మనకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఇంకొచ్చి ఎనీ మోటార్స్ ఇన్ని కూడా ఇన్సూరెన్స్ కూడా మనకి ఏమంటే మనకి రెన్యువల్ చేసినా సరే ఫస్ట్ టైం చేసినా సరే మనకి కమిషన్ ద్వారా మనకి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసారంటే అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్. ఇక్కడ డబ్బులు సంపాదించడమే కాకుండా డైమండ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ డైమండ్ డైరెక్టర్, డబల్, త్రిబుల్, రాయల్ క్లబ్ కూడా ఉంటుంది. కంపెనీ వచ్చి లెవెల్ ఏమంటే CED, CET, BP. ఓకేనా, తర్వాత ఇక్కడ చూసారంటే 50th యానివర్సరీ వచ్చి సూపర్గా వచ్చి నెహ్రూ స్టేడియంలో చేశారు సెలబ్రేషన్. ఓకేనా, ఇంతవరకు ఏ ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇలా చేయలేదు. ఈ 5 సంవత్సరాలు ఇలా చేసిందంటే ఫ్యూచర్ వచ్చి వేరే లెవెల్గా ఉండబోతుంది అనమాట. యాక్సిస్ ఇండియా 10,000 మంది క్రౌడ్తో చేశారు ఈ యొక్క ఈవెంట్. తర్వాత వచ్చి సార్ వచ్చి ఇది మెయిన్ అండి. ఓకేనా, ఒక సపోజ్ వచ్చి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్ ఏంటి సార్ తేడా అంటే కోల్గేట్ పేస్ట్ 3 రూపాయలు ఉందనుకోండి, డిస్ట్రిబ్యూటర్ వచ్చినప్పుడు 5 రూపాయలు అవుతుంది, హోల్సేల్ వచ్చి 7 రూపాయలు, రిటైల్ వచ్చి 8 రూపాయలు, మన దగ్గరకు వస్తుంది 10 రూపాయలు. ఇదే వస్తువు కంపెనీ వచ్చి 3 రూపాయలు తయారైతే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ టు యాప్కి వచ్చినప్పుడు 5 రూపాయలు అవుతుంది, మనకు వచ్చినప్పుడు 8 రూపాయలు. ఇక్కడ చూసారంటే నేను వచ్చి నవంబర్లోన 26న వచ్చి మలేషియా వెళ్ళాను, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. అదేవిధంగా 2024లో OT ట్రిప్ ఉంటుంది. ఇంకా ఈ విధంగా నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి మనకి.
తర్వాత ఇక్కడ ఏమంటే యాక్సిస్ ఇండియా విజన్ ఏంటి? యాక్సిస్ ఇండియా అంటే 5,000 కోట్లు టర్నర్ అంటే ఇప్పుడు 3,500 కోట్లు అబౌవ్ టర్నర్ అవుతుంది. మోర్ దెన్ 5 లక్షల కంపెనీ ప్రోడక్ట్స్ అంటే టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఏ టు జెడ్ వచ్చి అన్ని మన యాప్లోనే దొరికినలాగా వచ్చి కంపెనీ విజన్ పెట్టుకుంది. అదే విధంగా ఆల్ ప్రాసెసింగ్ ఆన్ యాప్, జొమాటోకి ఒక యాప్, ఫుడ్కి ఒక యాప్ కాకుండా మన కంపెనీలు వచ్చి ఒకే యాప్లో వచ్చి తీసుకొని రాబోతున్నారు. అదేవిధంగా ఓన్ వెహికల్ డెలివరీ కంపెనీ ఏమంటే సొంతగా వచ్చి ఓన్ వెహికల్ డెలివరీ కూడా ప్లాన్ చేసుకుంది. ఆఫ్లైన్ స్టోర్స్ చెన్నైలో ఉంది, తిరుచిలో ఉంది, తర్వాత వచ్చి తిరుపతిలో ఓపెన్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఇయర్లోన 25 సూపర్ మార్కెట్లు వచ్చి ఓపెన్ అవుతున్నాయి అనమాట. 500 కారు ఇచ్చేసి ఆల్రెడీ దాటేశారు. 1000 మంది కారు వచ్చి కొనిపించుకోవాలా, వాళ్ళ లైఫ్ అనేది మార్చుకోవాలనేసి కంపెనీ వచ్చి ఒక విజన్ పెట్టుకుందండి. ఓకేనా? ఇక్కడ చూసారంటే ఒకే ఒక కంపెనీతో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజుకి వచ్చి యాక్సిస్ పే అయిపోయింది, యాక్సిస్ ఇన్ ప్రాజెక్టు, తర్వాత మా యూరో ప్రోడక్ట్, ఈ విధంగా 5 కంపెనీలు వచ్చి అయిపోయాయి అనమాట. ఓకేనా? ఇక్కడ చూసారంటే మన లెజెండ్ అని చెప్పొచ్చు, కంపెనీలోనే ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు జిఆర్ విజయ్ సార్, వైస్ ప్రెసిడెంట్. జూన్లోన జాయినింగ్ అయ్యారు, 2018లోన కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దగ్గర దాదాపు వచ్చి 6 కోట్లు సంపాదించారు సారు. వీళ్ళు చూసారంటే వీళ్ళు కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మిస్టర్ ఎం రాజా సార్ స్కూల్ టీచరు, డిటిడి, ఎంఎస్, బిఈడి, పార్ట్ టైం వచ్చి 2 సంవత్సరాలు చేసుకున్నారు. ఫుల్ టైం 2 సంవత్సరాల్లో నవంబర్ 2018లో జాయినింగ్ చేసి దాదాపు 2 కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు చూసారంటే గీతా మ్యామ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. డేట్ ఆఫ్ జాయినింగ్ చూసారంటే 2019. వీళ్ళు వచ్చి దాదాపు వచ్చి 1 crore అబౌవ్ సంపాదించుకున్నారు. మ్యామ్ చూసారంటే క్యాన్సర్ డిపార్ట్మెంట్లో ఒక హెచ్ఓడిగా చేశారు. ఈ ఒక బిజినెస్ చేసుకుని సూపర్గా వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ అనేది మార్చుకున్నారు. నెక్స్ట్ చూసారంటే నాకు ఇన్స్పిరేషన్స్ ఏమంటే బెస్ట్ మోటివేటర్ ఎవరంటే శరణ్య మేడం అండ్ శంకర్ సార్. వాళ్ళ యొక్క మోటివేషన్, వాళ్ళ యొక్క గైడ్ లైన్స్తో వచ్చి నేను ఈ యొక్క యాక్సిస్ ఇండియా బిజినెస్ చేస్తాను. ఎందుకంటే సార్ వచ్చి ఎంఎస్ బిఈడి చదువుతున్నారు, అదేవిధంగా మ్యామ్ వచ్చి ఎంసీఏ బిఈడి చదువుకున్నారు. ఒక క్లాసికల్, ఒక డ్యాన్స్ టీచర్, అదేవిధంగా సార్ చూసారంటే ఒక కెమిస్ట్రీ టీచర్. ఒక పార్ట్ టైంగానే ఈ యొక్క బిజినెస్ చేసుకుని ఒక కెమిస్ట్రీ టీచర్ అయ్యేసి ఒక హై స్కూల్ టీచర్గా ఉండి ఒక 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ టీచర్. చెన్నైలో నుంచి టీచర్ అవార్డు కూడా వచ్చింది. అదేవిధంగా కంపెనీలో వచ్చి బెస్ట్ టీచర్ అవార్డు కూడా సార్ వచ్చి వచ్చింది. దగ్గర 45 లక్షలు సంపాదించుకున్నారు పార్ట్ టైంగా. కిందటి ఇయరే వచ్చి జాబ్ రిజైన్ చేసుకుని పూర్తిగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇచ్చాపురం 4 సార్లు వచ్చారు. అదేవిధంగా నేను చూసానంటే సురేష్ పరిమళ ఒడిశా, నేను జాయినింగ్ అయింది 2022 మలేషియాలోను. దాదాపు వచ్చి ప్రెసిడెంట్ డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను, డబుల్ డైరెక్టర్గా ఉన్నాను. దాదాపు వచ్చి నేను వచ్చి ఒక 5 to 7 lakhs సంపాదించాను. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కరు సాధారణ మనుషులు కూడా వచ్చి మనం సృష్టించవచ్చు రండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఆలోచించకుండా జాయినింగ్ అవ్వండి, నేర్చుకోండి, సంపాదించుకోండి, మీ యొక్క లైఫ్ అనేది మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ.